అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జూలై 9వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తలు శుభవార్తల అశుభవార్తల, ఆ వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9300964941. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్టయితే వీరు చాలా జాలి గుణం, దయాగుణం కలిగిన వ్యక్తులని అయితే చెప్పుకోవచ్చు. అలాగే కార్యదక్షత కలిగిన వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున ఈ యొక్క రాశిగల వారికి చాలా అద్భుతమైన యోగం ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఒక స్త్రీ ద్వారా వీరికి అనుకోని విధంగా ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది అయితే వీరికి ఎదురు కాబోతుంది. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా అయితే వీరికి కొన్ని మాటలు వీరి యొక్క మనసుకి ధైర్యాన్ని కూడా ఇవ్వబోతున్నాయి. ఆ వ్యక్తి మీ యొక్క కుటుంబ సభ్యురాలు కావచ్చు, పాత పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు, మీ జీవితకాలంలో చాలా మౌనంగా గమనిస్తున్న వ్యక్తి కూడా కావచ్చు. ఆ స్త్రీ ద్వారా వచ్చే ఒక కొంత సమాచారం మాత్రం మీలోని ఆశ్చర్యాన్ని కలిగింపజేయబోతుంది. సాయంత్రానికి ఒక ఫోన్ కాల్ రూపంలో వినబడే ఒక శుభవార్త ఏదైతే ఉందో అది చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పనిని కూడా మళ్ళీ కదిలించబోతుంది. మరి కొంతమందికి ఇది జరగదనుకున్న విషయం కూడా హఠాత్తుగా అది జరిగి మీకు ఒక కలలాగా అయితే సంభ్రమం ఆశ్రయానికి గురి చేసే విధంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎంత మౌనంగా బాధపడినప్పటికీ కూడాను మీ విలువను గుర్తించేవారు ఎవరూ లేరని మీరు ఇంతకాలం అనుకుంటున్నారు. ఇప్పుడు తప్పకుండా మీ యొక్క విలువను గుర్తించే సమయం అయితే మీకు ఆసన్నమైనది. సాయంత్రం 5:30 తరువాత మీకు ఒక చిన్న సంఘటన ఎంతో ఆలోచనాపూరితంగా అయితే ఉండబోతుంది. అనుకోకుండా వినేటువంటి ఒక వార్త ఏదైతే ఉందో అది ఒక ఎస్ఎంఎస్ కావచ్చు. ఒక వ్యక్తి నా జీవితంలోంచి ఇన్ని రోజులు మిగిలి ఉన్నాయనే నమ్మకాన్ని కూడా మీలో పెంచబోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కుటుంబ సభ్యులతో మానసికంగా అలసిపోయినటువంటి వారి ప్రేమలో దూరమైనటువంటి కొంత ఆర్థిక ఒత్తిడి కావచ్చు. ఈరోజు సాయంత్రం తర్వాత మాత్రం ఆశాకిరణంలా కనిపించే కొన్ని అవకాశాలు, మెరుగుపడిన అవకాశాలు ముఖ్యమైన విషయం ద్వారా మీ గురించి బయటపడుతూ ఉంటాయి. మీరు గుర్తించకపోయినా మీలోని మౌనాన్ని తప్పకుండా ఆ భగవంతుడు గుర్తిస్తున్నాడు. మీరు అనుభవించిన కష్టానికి, బాధకి, త్యాగానికి వృధా కాని రోజులైతే మీకు తప్పకుండా రాబోతున్నాయి. ఈరోజు కొన్ని పరిణామాలు మీకు ఎదురు కాబోతున్నాయి. తొందరపడి ఎవరితోనూ గొడవలకు అయితే మీరు దిగవద్దు. మీ మనసులో ఉన్న బాధను సాయంత్రం తర్వాత జరిగే సంఘటన మానసికంగా చాలా ఉపశమనాన్ని కూడా మీకు కలిగింపజేయబోతుంది. ఈ యొక్క రాశి గల వారికి కల్పిస్తున్న శుభ సూచనలకు సాధారణంగా అయితే ఒక మాట వల్ల, ఒక ఫోన్ కాల్ ద్వారా, ఒక సమాచారం వల్ల మీ జీవితంలో మొత్తం ఒక సూచనలు అయితే బలంగా కనబడుతున్నాయి. అందుకే మీరు తప్పకుండా ఎంత జాగ్రత్తగా ఉండి మీ జీవితంలో జరగబోయే సమాచారాన్ని కావచ్చు, సంఘటనలు కావచ్చు చాలా అనుగుణంగా పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా కొన్ని విషయాలు ఏంటంటే కనుక ఈ యొక్క రాశి గల వారికి ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి పనులు తప్పకుండా సకాలంలో మీకు ముందుకు సాగబోతున్నాయి. ఆ పనుల ద్వారా మీ యొక్క భవిష్యత్తు చాలా బాగా పునాదికి నాంది వేయబోతుందని చెప్పుకోవచ్చు. మీలోని భావాలు ఏవైతే ఇన్ని రోజులు మీరు దాచుకొని బాధపడుతూ కుమిలిపోతూ ఉన్నారో, మీ యొక్క బాధను ఎవరు మిమ్మల్ని గుర్తించట్లేదని చెప్పి ఏ విధంగా అయితే మీరు బాధపడుతున్నారో అటువంటి బాధలన్నీ తొలగిపోయే సమయం తప్పకుండా మీ ముందుకు నిల్చోబోతుంది. జీవితాంతం దూరంగా ఉన్న కొంతమంది వ్యక్తులు, ప్రత్యేకంగా మీ యొక్క బాధ గురించి బాధపడే మనసు ఉన్నవారు, ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేయాలనుకునే ఒక మంచి గుణం కలిగిన వారనైతే అనుకుంటారు. తమ బాధను మాత్రం ఎవరు బయటికి చెప్పరు. చాలాసార్లు ఒంటరిగా మానసికంగా ఎంతో కృంగిపోతూ ఉంటారు, ఎన్నో ఇబ్బందులకు పడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడాను రేపటి రోజున మాత్రం మీకు ఎంతో అవకాశం, చాలా మంచి శుభ సమయం అయితే మీకు రాబోతుంది. ముఖ్యమైన సంఖ్యలు మీకు, అలాగే అదృష్టపు రంగులు తప్పకుండా మీకు రేపటి రోజున వాయువ్య దిక్కు కూడా మీకు ప్రయాణం చేస్తే అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండే వారికి, శుభకార్యాలకు సంబంధించిన వారికి మీకు మంచి మంచి ఫలితాలు అయితే ఎదురు కాబోతున్నాయి. మీకు రేపటి రోజున తప్పకుండా కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, పసుపు రంగు. అలాగే శని భగవాన్ యొక్క కృప మీపై మెండుగా అయితే ఉండాలంటే నల్ల నువ్వులను దానం చేయడం, అలాగే శివాలయంలో దీపారాధన చేయడం, దీపాన్ని వెలిగించడం, ఓం శనీశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు నామాన్ని 11 సార్లు జపిస్తూ ఉండడం,
మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఒక స్త్రీ కారణంగా తెలుసుకునే నిజం ద్వారా మీ జీవితంలో ఆశ్చర్యపోయే సంఘటనలు ఎదురు కాబోతున్నాయి. ఈ విచిత్రంగా అదే సమయంలో చాలా శుభప్రదంగా కూడా మంచి మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఇప్పటివరకు మర్చిపోయినటువంటి ఒక దూరమైనటువంటి స్త్రీ, ఇంతకాలం మీతో మాట్లాడడానికి మౌనంగా ఉన్నటువంటి ఒక స్త్రీ అకస్మాత్తుగా మీ జీవితంలో మళ్ళీ కనిపించే అవకాశాల కోసం ఈరోజు సాయంత్రం తర్వాత వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ ద్వారా కావచ్చు, ఆ వార్త అనుకోని విధంగా కలయిక ద్వారా మనసులో ఎన్నో రకాలుగా నిలిచిపోయినటువంటి భావనలు కొంతమేరకు తగ్గిపోయేలా చేస్తుంది. మళ్ళీ జరగదనుకున్న కొన్ని సమయానికి తగిన పనులు కూడా మీకు ముందుకు కదలబోతున్నాయి. మీరు పొందేటువంటి ఆ అవకాశం, ఆ ఆనందం అంతా ఇంత కాదు. చాలామంది చాలా కాలంగా గొడవల వల్ల తగ్గి శాంతి వాతావరణం మీ ఇంట్లో నెలకొంటుంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే కనుక ఇప్పటి వరకు మిమ్మల్ని గుర్తించని కొంతమంది వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మీ యొక్క మంచితనాన్ని గురించి మాట్లాడే అవకాశాలు చాలా మెరుగ్గా కనబడుతున్నాయి. మీ యొక్క సహాయం కోసం ఎదురు చూసేవారు, మీరు చేసిన ప్రేమ త్యాగం గురించి ఎంతో కాలంగా చెప్పుకునేవారు, మీ జీవితంలో జరిగినటువంటి మార్పులు చేర్పులు అనేవి అన్నీ కూడా మీ జీవితంలో అయితే ఎదురు కాబోతున్నాయి. మీరు తప్పకుండా అయితే తెలుసుకోవాలి. నెమ్మదిగా మీ జీవితంలో మీ పూర్తిగా అయితే మీ జీవితంలో తగిన దిశ అయితే మారబోతుంది. రేపటి రోజున మాత్రం మీ యొక్క జీవితంలో కొన్ని సంకేతాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా కొన్ని శుభవార్తలు లేదా అనుకోకుండా మీకు కొన్ని విషయాలు కూడా మీ యొక్క ఆలోచనలు పూర్తిగా మార్చేటువంటి శక్తి కూడా ఉంది. ఇంతకాలం తర్వాత నా జీవితంలో మళ్ళీ ఇంత ప్రశాంతమైన వాతావరణం ఎదురు కాబోతుందా, ఇంత మంచి అనుకూలమైన ఆశాజనకమైన కొన్ని కోరికలు అయితే మీ ముందుకు రాబోతున్నాయని సహనాన్ని మీ భగవంతుడు పరుషుననేది తప్పకుండా తెలుసుకోవాలి. మీకు కనిపించే కొన్ని పరిణామాలు సాధారణంగా కనిపించవు. కొంతమంది గతంలో దూరమైనటువంటి ప్రేమ మళ్ళీ దగ్గర అయ్యే సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి. కొంతమందికి ఒక స్త్రీ ద్వారా, వారి ఇంట్లో శుభకార్యాల ద్వారా, కొంతమందికి సంతానం ద్వారా, మరి కొంతమందికి ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాల ద్వారా కూడా వీరికి వినపడే యోగం కనబడుతుంది. ఒక విషయం, జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి యాదృచ్ఛికంగా అయితే కాదు, కానీ కొందరు పరీక్షించడానికి, మరికొందరు బాధపడడానికి వస్తూ ఉంటారు. కానీ మీ జీవితంలో మాత్రం ఈరోజు ఆ స్త్రీ అనేది కొన్ని మార్పులకు కారణానికి అయితే దారితీయబోతుంది. అందుకే తొందరపడి ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. మీకు వచ్చే ఫోన్ కాల్ ద్వారా, మెసేజ్ ద్వారా, ఆహ్వానాల ద్వారా, కొంతమంది పరిచయాల ద్వారా అయితే నిర్లక్ష్యాన్ని అసలు మీరు మానుకోవాలి. మీ జీవితంలో సరికొత్త ప్రారంభానికి నాంది కాబోతుందని మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలి. కొన్ని అద్భుతమైనటువంటి రంగాలు, కొన్ని అనుకూలమైనటువంటి రంగాల్లో కొంత ప్రతికూలమైనటువంటి రోజు కూడా ఉండబోతుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో, ప్రతి ఒక్క రంగంలో మీకు అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు. ఈ మధ్యకాలంలో చాలా కాలంగా విద్యార్థుల విషయానికి వస్తే చదువుపై దృష్టి సారించక చాలా పెడచెవిన ఉంటూ ఉన్నారు. అటువంటి వారికి తప్పకుండా మంచి యోగం రాబోతుంది. మంచి విద్యాయోగం, మంచి ఫలితాలు రాబోతున్నాయి. గురువుల యొక్క సహకారం పొందబోతున్నారు. మీరు ఏర్పడే ఒక కొంత అలసత్వానికి తప్పకుండా యోగా, ధ్యానం వంటివి చాలా మేలు ఫలితాలు చేస్తూ ఉంటాయి. చాలా కాలంగా మాట్లాడిన వ్యక్తులు మీకు మాట్లాడి వచ్చే బలంగా మంచి సూచనలు అయితే కనబడబోతున్నాయి. స్నేహ బంధాలు కావచ్చు, ప్రేమ బంధాలు కావచ్చు, మరలా మెరుగు కాబోతున్నాయి. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశాలు చాలానే ఉన్నాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహం గురించి కూడా మంచి పరిచయాలు కూడా పెరగబోతున్నాయి. ప్రతికూలంగా విషయాల్లో గొడవలయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడవలసిన అవసరం చాలాగానే ఉంది. అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయడం చాలా మంచిది. రేపటి రోజున తప్పకుండా మీరు బాబావారి అనుగ్రహం కోసం దేవాలయానికి వెళ్ళి బాబాని దర్శించి మీరు పసుపు రంగు మిఠాయిలను పంచిపెట్టడం, అలాగే మూగజీవాలకు ఆహార దానం చేయడం, పేదవారికి ఆహార దానం చేయడం, అన్నదానం చేయడం, పానీయ దానం చేయడం ద్వారా కూడా మీకు ఎంతో మేలు ఫలితాలు తప్పకుండా వస్తాయి. రేపటి రోజున విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, అలాగే హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా మీ జీవితంలో చవి చూస్తారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.